మనలో చాలామంది ఆగ్నేయంలో గుంత తవ్వకూడదు అన్నారు. సో ఈ ప్రయత్నం అయితే నేను విరమించుకొని అటు సైడ్ ఇటు సైడ్ తీస్తా. సో ఇప్పుడు కూడా ఏంటంటే కనుక మన వాళ్ళు ఆగ్నేయం గుంత తీపియకూడదు అన్నారు కాబట్టి ఇంటికి ఎదురుగా ఇదో ఇక్కడ తీపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే నా బడ్జెట్ వచ్చేసి మొత్తం 10,000 రూపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ పొలం దుబ్బేయాలి, ఒక గుంత తీయాలి. ఆ రెండుకి నాకు తెలిసి ఒక 3 గంటలు 4 గంటలో పోతుంది. తర్వాత నా దగ్గర ఎంత టైం ఉంటే అంత పెద్ద గుంత తీపిస్తా. అంటే నా బడ్జెట్ తగ్గట్టుగా, అంటే మొత్తం నా దగ్గర ఇప్పుడు 6 గంటల సమయం ఉంది జేసీబీ తోటి. సో అంత వెడల్పుతోటి ఇంకా ఎంత దూరం వస్తే అంత దూరం తీపిద్దాం అనే ప్లాన్లో నేను ఉన్నాను. చూద్దాం. అంటే ఇక్కడ అక్కడో గుంత ఇక్కడో గుంత ఎందుకు సపరేట్ తీపిస్తున్నానంటే యాక్చువల్గా ఈ రొయ్యలు చేపలు రెండు పెద్దాం అనేది నా థాట్. అంటే ఓ దాంట్లో రొయ్యలు వేస్తా, ఓ దాంట్లో చేప పిల్లలు వేస్తా. అంటే ఎవరైనా సరే మీ ఊర్లో దగ్గరలో ఎక్కడైనా, మా ఊర్లో చేపలు అమ్ముతారు, మా ఊర్లో రొయ్య పిల్లలు అమ్ముతారు, మా ఊర్లో అయితే ఈజీగా రొయ్య పిల్లలు దొరికి వస్తాయి అన్నట్లు ఎవరైనా కూడా నాకు చెప్పండి. ఎందుకంటే అది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్. సో ఫస్ట్ తీసుకొచ్చి అది వేస్తా. ఒకవేళ రొయ్యల్లో చేపలు నేను బాగా పెంచగి బాగా సమృద్ధిగా వాటిని డెవలప్ చేయగలిగితే దెన్ మొత్తం చెరువు మొత్తం గుంత తవ్విచ్చేసి ఒక ఎకరా రొయ్యల చెరువు పెడతా. మా ఆలగడ్డలో మొట్టమొదటి చేపల చెరువు అవుతుంది అది. సో చూద్దామండి, ఇది ఒక ప్లాన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది అదృష్టవశాత్తు ఏంటంటే ఎక్స్టెండ్ చేసేస్తున్నాను. అంటే ఇది పోతుంది మొత్తం, ఈ నిచ్చెన పోతుంది, మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇలాంటిదే ముందర ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఏంటంటే కనుక ఇప్పుడు అది ఓకే, ఇక్కడ ఉండేదాన్ని ఏంటంటే ఫుల్ క్లోజ్ చేసేస్తాం. అంటే రెయిన్ పడ్డప్పుడు కూడా పాడవని వస్తువులన్నీ అందులో పెడతాను. ఈ రెండు ఏంటంటే ఓపెన్ డెక్స్, కంప్లీట్గా ఓపెన్గా ఉంటాయి అంతా. సో అనుకుంటున్నాం, చూద్దాం పదండి. ఇది ఈ ప్లాన్ అయితే ఇది ఒకటి ఉంది. మొత్తానికి పొలం అయితే సేద్యం చేయించేసాను. పెద్ద పని అయిపోయింది. ఇంకా రేపు మొన్నాడు వచ్చేసి ఏంటంటే కాలువలు తోలేస్తారు. ఇంకోసారి సేద్యం చేసేసి కాలువలు తోలేస్తారు. నేనైతే కనుక మొక్కజొన్న నాడదాం అనుకుంటున్నా. అంటే ఏది చేసినా కొత్తగా చేస్తాం కదా. వీళ్ళు ఏంటంటే ఇది నార్మల్ మొక్కజొన్న. ఇప్పుడు నేను నాటేది ఏంటంటే కనుక సుమారుగా అది నాటు మొక్కజొన్నలో ఈ రెడ్ కార్న్ ఉంటుంది, చాలా కాస్ట్లీ. ఎంత హాఫ్ కేజీ నాకు 700-800 తీసుకున్నారు నేను కొన్నప్పుడు. సో ఒక కంకి సుమారు చాలా రేటు పోతుంది. అది నాడదాం అనుకుంటున్నా, కొంచెం లైట్గా నా టేస్ట్కి తగ్గట్టుగా కాలువలు కొట్టించుకొని నేను తినడానికి. ఇంకా ఎవరన్నా వీలైతే కనుక అమ్మోని, కానీ ఇప్పుడు చెప్తా, తీర పండిన తర్వాత అమ్మను, మన వాళ్ళకి తెలిసిందే. సో గెల మర్చిపోయానా, గెల తీసుకొచ్చి ఇంకా ఇంటికి పోతా. మధ్యాహ్నం 12ంటికి ఈరోజు వచ్చేసి జేసీబీ వస్తుందంట. గుంతలు అన్నీ అంటే కోళ్ళ ఫామ్కి అక్కడ ప్లేస్ మొత్తం శుభ్రం చేపించేసి కోళ్ళ ఫారం వర్క్ కూడా స్టార్ట్ చేయాలి. ప్లీజ్ ఇంకెవరైనా సరే ఒక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బనానా అయితే పండిపోయాయండి చెట్టు మీదనే. సో టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్గా చెట్టు మీద పండింది కదా. ఎంతైనా చాలా లక్ ఉండాలి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం అనుకుంటాను వీటిలన్నీ. తొందరగా మేము ఒక కోళ్ళ ఫార్మ్ ఏదైనా స్టార్ట్ చేస్తే వాటికి పెట్టుకోవడానికి ఫీడింగ్ పనికి వస్తాయి. సో ఈ రెండే కాదు, ఇక్కడ ఇంకొకటి కూడా పండింది. అబ్బా, ఒకటైతే పిల్లలకి తీసుకుపోయి ఇస్తాను. వారం కిందట ఒకటి ఇచ్చాను, గెల తింటూ ఉంటారు, వాళ్ళకి బోరు కొట్టేస్తా ఇంకా. అమ్మ వా, అరటిపళ్ళు రెడీ. సో మొత్తానికి అయితే కనుక బిజినెస్ చేస్తే బాగుంటుందేమో. గెల ఇంత ఆలగడ్డ రోడ్డు మీద పెట్టేసి అమ్మేయచ్చు. ఈరోజు 3 అరటికాయ గెలలు పండాయండి. ఆల్రెడీ నా ఇంట్లో ఒకటి అయితే ఫుల్గా పండిపోయిన గెల ఉంది. వరుణ్కి పాపకైతే మొన్న ఒకటి గెల ఇచ్చిపోయాను ఊరికి వెళ్ళే ముందు ఒక 4 రోజుల కిందట. మేబీ అది ఇప్పుడు పండుతుంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఇద్దాము. కానీ ఇంకా వాళ్ళు కూడా తినడం మానేస్తారు బనానాలు నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా చిరాకు వచ్చేస్తాయి. సో దీన్ని ఎవరైనా సరే ఏంటంటే కనుక ఎవరికైనా పంపించడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏంటంటే ఎవరి ఊర్లో అయినా వాళ్ళ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఎక్స్పోర్ట్కు దగ్గర ఉంటుంది. బట్ మా దరిద్రం ఏంటంటే మాకు ఇక్కడ నుంచి దాదాపు కంటే ఒక 15 కిలోమీటర్లు ఆలగడ్డకి వెళ్ళాలి. అంటే ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇప్పుడు ఏమవుతుంది కనుక పెట్రోల్ ఇటు అటు పోసుకుని 200 అవుతుంది. వాళ్ళ దగ్గర గెలకు ఒక 500 తీసుకునే
మామూలుగా ఏంటంటే 200 పెట్రోల్ అవుతుంది, మనం పని వాడుకొని పోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక ఇది కష్టం అయిపోతుంది. కానీ తొందరలోనే ఏంటంటే నేను ఒక డ్రైయర్ కొనుక్కుంటాను పెద్దది. ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే డ్రై చేసి, డ్రై ఫ్రూట్ బనానా, డ్రై ఫ్రూట్ పపాయ ఇలాంటి పంపిణీకి అయితే ట్రై చేయొచ్చు. సో అదొక థాట్ ఉంది. కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి లేదు, కష్టము. ఇంకోటి ఏంటంటే ఈ కోళ్ళ ఫార్మ్ ఒకటి పెట్టుకోవాలి. సో దాన్ని కూడా ప్లానింగ్ చేస్తున్నాము. సో అది కోళ్ళ ఫార్మ్ పెట్టిన ఏంటంటే చక్కగా కోళ్ళకు పెట్టచ్చు. మన ఆర్గానిక్ ఫుడ్ పెట్టి నాటుకోళ్ళం పెంచుకుంటాం, చాలా బాగుంటాయి. సో ఇది ప్లానింగ్. అబ్బా పసుపు నా చేలో ఇంకా చాలా తప్పులు చేశా. ఏంటంటే ఇదంతా లర్నింగ్ పర్పస్ అనుకోండి. ఏంటంటే ఏమేమి మిస్టేక్ చేశాను అనేది. ఎందుకంటే ఈ పసుపు ఉంది కదండి, ఇది పొలం మొత్తం నేను పెట్టింటే దీని మీద నాకు ఒక చాలా డబ్బులు వచ్చేవి. అంటే కిలో 300, 400. అంటే ఆర్గానిక్ కదా, ఇది ఇంకా చాలా కాస్ట్లీ ఎక్కువ. సో పచ్చి పసుపు అమ్ముకోవడానికైనా ఏంటంటే కనుక పొలం మొత్తం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది. సో ఇవి ఒకటి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది స్వీట్ పొటాటో. ఇది కూడా ఏంటంటే పొలం మొత్తం పెట్టేయచ్చండి స్వీట్ పొటాటో. ఇవి కూడా కొన్ని, అంటే ఇవంతా ఏంటంటే టెస్ట్, అంటే నేను టెస్ట్ చేయడానికే సరిపోయింది ఇవన్నీ. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ప్రాపర్గా అన్నీ. అంటే ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారా మునగ చెట్టు, ఇప్పటివరకు నేను ఒక్క మునక్కాయ కూడా తినలే. నిజంగా అసలు నాకు ఈ మునగ చెట్లు ఉన్నాయని మర్చిపోతంట. కాపే కాయలేదు ఇవి, ఎందుకంటే తేమ ఎక్కువ ఉండడం వల్ల వీటి కాపు రావట్లేదంట. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ మునగ చెట్లు కూడా చాలా కంటిన్యూగా నాటుకోవాలండి, చాలా మంచిగా. ఎందుకంటే ఈ మునగ చెట్లు ఇప్పుడు నిజంగా ఇలా అన్నట్టు ఇలా పెరిగినాయంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఇట్లా పెరుగుతుంది కదా, ఇక్కడ ఒక తాడు, ఇక్కడ ఒక తాడు కట్టేసి ఈ రెండింటికి టై చేసి వీటిని ఏంటంటే న్యాచురల్ పందిర్లలా చేసి కూరగాయలు పండిద్దాం అనుకున్నా. సో ఇది ఎత్తిపోయింది. మొత్తానికి ఒక ఫెయిల్యూర్ రైతు నేనే, ఆల్వేస్ నేనే. మరి ఇక్కడ కూడా కొన్ని వచ్చాయరా. సో స్వీట్ పొటాటో నిజంగా భూమి మీద పెట్టి, అంటే నీడలో పెట్టిన దానికంటే బయట పెట్టిందే చాలా బాగా సాగుతుందండి. సో ఇది కూడా ఒకటి నోటీస్ చేశాను నేను. అంటే దీనికి నీడలో పెట్టిన దానికి గ్రోత్ సరిగా లేదు, ఎండలో పెట్టింది చాలా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ నేను టేబుల్ రోజులు నాటే కదా ఒక రైనీ సీజన్లో, దేవుడికే తెలియాలి ఎటవైనాయి అవి. కానీ ఎక్కడికి పోలేండి, పెరిగిన తర్వాత పెద్దగా వెళ్ళాయి, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చెప్తారు మేము ఇక్కడ ఉండాం చూసుకొని. ఆమ్దాలు అయితే చాలా నాటాను. ఇవి ఆవాలు. సో మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఆవాల ఫ్లవర్స్. ఇవంతా బంచ్ మొత్తం ఒక చోట చల్లింటే సూపర్ ఉండేది. నేను పొలం మొత్తం చల్లడం వల్ల ఏంటంటే అక్కడ కొన్ని బతికాయి. చాలా ఫ్రూట్స్ వేస్ట్ అవుతున్నాయి, తినలేకపోతున్నారు. అబ్బా పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు కూడా నాకు అదుపైది అంటున్నారు. చూడు ఉన్నోళ్ళకు అదే, లేనోళ్ళకు తిండికి ఉండదు, ఉన్నోళ్ళకి తినాలి పేదన్నట్టుంది పరిస్థితి. మొన్న అయితే నాకు బహుశా నా పొలంలో లేవనుకోనేమో వంకాయలు చాలా తినాలనిపించింది. మొత్తం పొలం దొరికితే ఒక 6 వంకాయలు నిన్న దొరికాయి. వాటిని తీసుకొని పోయి సాగు చేశా. రండి నా వంకాయల చెట్లు చూపిస్తా మీకు. ఏమైనా కాయలు కాసాయా? ఈ వంకాయ చెట్లకి ఏం చేశానంటే అప్పుడు పొలం మొత్తం ఇది తినేది ఉలవల చెట్లు. ఈ ఉలవలు పాకిపోయాయి. ఈ ఉలవలు ఏం చేసుకుంటారు చెప్పరబ్బా, ఎందుకు దీని మీద అంత తెల్లగా వచ్చింది మచ్చలాగా ఏదో. సో ఇది ఉలవల చెట్టు. ఇలా ఏమైనా వంకాయలు కాసారా? భలే ఉంటాయండి ఇవి, బ్లూ కలర్లో. ఇదిగోండి ఇది కాసాడు ఒకటి ఉంది ఈడ చెట్ల సాటు మధ్యలో. సో బెటర్ ఏంటంటే దీనికి దూరంగా ఉండడం. ఇంత చిక్కగా ఉంది కదా, ఏమన్నా పాములు ఉంటాయని బెటర్ ఇట్లా దాటి జోలికి నేను పోను ఫస్ట్ ఆఫ్ ఆల్.